పట్టుదల సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే. సంకల్ప బలానికి తోడు దేవుడి ఆశీస్సులు, ప్రజల సహకారం కూడా ఉండాలి. తాజాగా ఛత్తీస్గఢ్లో ఓ దినసరి కూలీ చరిత్రలో నిలిచిపోయాడు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. పోటీ చేయడమే కాకుండా కాకలు తీరిన రాజకీయ యోధుడిని ఓడించాడు. ఇంతకు ఎవరా వ్యక్తి? వాచ్ ది స్టోరీ. संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव। రాజకీయాల్లో గెలవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ప్రతిపక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం చాలా కష్టం. కానీ ఛత్తీస్గఢ్లో ఓ దినసరి కూలీ సరికొత్త చరిత్రను లిఖించాడు. తాజాగా జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు. ఏండ్లకేండ్లు రాజకీయ చరిత్ర ఉన్న నాయకులు ఎన్నికల్లో గెలిచేందుకు ఆపసోపాలు పడుతున్న తరుణంలో అలవోకగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఇప్పుడు రాష్ట్రమంతా ఆయన పేరు మారుమోగుతుంది. ఆయన మరెవరో కాదు, ఛత్తీస్గఢ్ కు చెందిన ఈశ్వర్ సాహు. ఛత్తీస్గఢ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించారు. ఓ సామాన్యుడు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఇది తెలిసిన వారు ఇది కదా విజయమంటే అని కొనియాడుతున్నారు. हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव। ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ మొత్తం 54 స్థానాల్లో గెలిచింది. కాగా అధికార కాంగ్రెస్ కేవలం 35 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్దేవ్ తో సహా 9 మంది మంత్రులు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఒక సీటుపై జోరుగా చర్చ సాగుతుంది. అది బెమెత్రా జిల్లాలోని సాజా అసెంబ్లీ స్థానం. ఛత్తీస్గఢ్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితం అందరి దృష్టిని ఆకర్షించింది. రోజువారీ కూలీ అయిన ఈశ్వర్ సాహు 7 సార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఓడించి గెలుపొందారు. ఈశ్వర్ బీజేపీ తరపున పోటీ చేసి ఈ విజయాన్ని అందుకున్నారు. బఘేల్ ప్రభుత్వంలో సాహు కుమారుడు హత్యకు గురయ్యారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈశ్వర్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది గమనించిన బీజేపీ వ్యూహాత్మకంగా ఈశ్వర్ కు టికెట్ ఇచ్చింది. సాజా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించింది. आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव। తాజా అసెంబ్లీ పోటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేపై ఆయన 5527 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర చౌబే సాజా అసెంబ్లీ స్థానంలో ఓటమి చవిచూశారు. వ్యతిరేక కార్మికుడైన ఈశ్వర్ సాహు కుమారుడు ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో మరణించారు. ఏప్రిల్ 2023లో సాజా అసెంబ్లీ నియోజకవర్గంలోని బిరాన్పూర్ గ్రామంలో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 3 చనిపోయారు. ఇందులో ఈశ్వర్ సాహు కుమారుడు భువనేశ్వర్ సాహు కూడా ఉన్నాడు. కాగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం మరియు ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించినట్లు తెలిసింది. కానీ ఈశ్వర్ సాహు దానిని తీసుకోవడానికి నిరాకరించినట్లు కథనాలు వెల్లడించాయి. ఈ ఘటన తర్వాత బీజేపీ ఈశ్వర్ సాహుకు టికెట్ ఇచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈశ్వర్ సాహు విజయం సాధించారు. आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव। ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సాహు విజయంపై ఛత్తీస్గఢ్ తో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మనీతో నిండిపోయిన ఈ రాజకీయాల్లో ఓ సామాన్యుడు కూడా గెలవచ్చని ఈశ్వర్ సాహు నిరూపించారని ఆయనకు శుభాకాంక్షలంటూ కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈశ్వర్ సాహు ధైర్యాన్ని, సంకల్ప బలాన్ని కొనియాడుతున్నారు. ఇలాంటి వారే నేటి తరానికి ఆదర్శమంటూ కితాబిస్తున్నారు. आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के
गगन कहे विजयी भव